వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులకి సంబంధించిన టెండర్ ఇప్పుడు కొత్త చర్చకి తెరలేపింది. సుమారు 206 కోట్ల రూపాయల విలువైనటువంటి పెండింగ్ పనుల కాంట్రాక్టు స్థానికంగా రాజకీయ అనుబంధాలున్నట్లు ప్రచారం జరుగుతున్న కేఎంవి నిర్మాణ సంస్థకి దక్కడం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సో రాజకీయాల్లో ఇదేం ప్రచారం కాదు. ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ కాదు, కార్యకర్తలతోటి, ముఖ్య కార్యకర్తలతోటి వాళ్ళతోటి కూడా ఆయన సమావేశం అయ్యి ఇంత కష్టపడితే రెక్కల కష్టంతో ఈరోజు పార్టీని ఇక్కడ బలపరిస్తే ఇక్కడ ఈ వీటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలా ఉన్నాయా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సన్నిహితంగా భావించే ఈ కాంట్రాక్టు సంస్థకి ఈ టెండర్ దక్కడంతో అది భవిష్యత్తులో వంశీ వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా బలం చేకూర్చే అవకాశం ఉంది అనేది ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా నూతన టెర్మినల్ భవనం, అనుబంధ మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల్ని గతంలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే గడువులోగా పనులు పూర్తి చేయలేకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు. దాదాపు 80% పనులు పూర్తయిన తరువాత మిగిలిన కీలకమైనటువంటి పనుల్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ సుమారు 206 కోట్ల రూపాయల విలువైన కొత్త టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో కేఎంవి సంస్థకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కాంట్రాక్ట్ మీద రాజకీయ చర్చ కారణమైంది ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రచారం. స్థానిక రాజకీయ వర్గాల్లో ఈ కేఎంవి అనేటువంటి సంస్థ అధినేతలు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సన్నిహితులు, అనేక ఆర్థికంగా కూడా ఆయనకి బలంగా ఉంటారు అనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఇక గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఆ సంస్థ వంశీ వర్గానికే అండగా నిలిచింది అనేటువంటి ఆరోపణలు ఆయన ప్రత్యర్థి వర్గాలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల మీద సంబంధిత సంస్థ కానీ వల్లభనేని వంశీ కానీ అక్కడి నుంచి ఎటువంటి అధికారిక స్పందన కూడా ఇంకా వెలువడలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు తన ముఖ్యమైనటువంటి అనుచరులు, పార్టీ కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకత్వం ఉన్నప్పటికీ కూడా కీలక ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రత్యర్థి వర్గానికి దగ్గరగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంస్థలకి దక్కడం పట్లే ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ వ్యూహం ప్రకటించారా అంటే అలాంటిది ఏం కనిపించలేదు. కానీ అధిష్టానానికి మాత్రం ఖచ్చితంగా చెప్తాం, ఇక్కడ కష్టపడిన వాళ్ళకే ఇక్కడ ఉండాలి కానీ ఇంకోటి కాదు అన్నది చెప్పారు. ఈ చర్చ కూడా జరిగింది. సో గన్నవరం రాజకీయాల్లో అటు యార్లగడ్డ వెంకట్రావు గారు, ఇటు వల్లభనేని వంశీల మధ్య పోటీ అనేది కొత్త ఏం కాదు. గత ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరైతే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ విస్తరణ పనులకు సంబంధించి ఈ 206 కోట్ల టెండర్ కూడా అదే రాజకీయ పోరులో ఇంకో కీలక అంశంగా మారింది. ఎమ్మెల్యే యార్లగడ్డ చేపట్టినటువంటి ఈ సమావేశం తర్వాత మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి, టెండర్ కేటాయింపుల మీద పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనే అంశాలు ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారాయి. మరి అధిష్టానం ఏం చేస్తుంది వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.